నమస్తే, ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: అధికారుల సూచనలు పాటిస్తూ పరిమితిలోపు మాత్రమే పంటను సాగు చేయాలి. రైతులకు వర్జీనియా పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ సూచన. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ వెల్లడి. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఉత్సవ్ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ సూచన. ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం. థియేటర్ల వద్ద సంబరాలు జరుపుకుంటున్న అభిమానులు. మేలు రకమైన పంటను పండిస్తే మంచి ధర వస్తుందని, కావున అధికారుల సూచనలను పాటిస్తూ పరిమితి లోపు మాత్రమే పంటను సాగు చేయాలని వర్జీనియా పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి విశ్వశ్రీ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రాలను గురువారం ఈడీ విశ్వశ్రీ సందర్శించారు. వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. అదేవిధంగా ప్రత్యామ్నాయ పంటలపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. అంతేకాకుండా బోర్డులో జరుగుతున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది వర్జీనియా పొగాకు ధర బాగుందన్నారు. కానీ వచ్చే సంవత్సరం కూడా ఇదే ధర ఉంటుందనే నమ్మకం లేదన్నారు. కావున రైతులు పరిమితిలోపు పంటను సాగు చేస్తూ మేలు రకమైన పొగాకును ఉత్పత్తి చేయాలని సూచించారు. అదేవిధంగా ఈ బోర్డులోని పలు సమస్యలను రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని, వీటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ప్రత్యామ్నాయ పంటలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంజిఎల్కే ప్రసాద్, ఆక్షన్ మేనేజర్ కేవి రామాంజనేయులు, ఏఎస్లు శ్రీహరి, సురేంద్ర, రైతు నాయకులు పరిమి రాంబాబు, కరాటం రెడ్డిబాబు, ఘంటసాల గాంధీ, అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నేను జంగారెడ్డి 1 and 2 ఆక్షన్ ప్లాట్ఫామ్ విజిట్ కి రావడం అనేది జరిగింది. ఈ మధ్య కాలంలో మనకి పొగాకుకి మంచి రేటు రావడం వల్ల ఫార్మర్స్ ఒపీనియన్ ఎలా ఉంది తెలుసుకుందాం అన్నట్టుగా వచ్చాము. దాంతోపాటు మనకి పొగాకు ఒకటే కాదు, పొగాకు కాకుండా ఇంకా ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్న సదస్సు కూడా ఇవాళ జరిగింది. అందులో మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత నిరకా నుంచి సైంటిస్ట్ కూడా పాల్గొన్నారు. మనము రేటు బాగా వస్తుంది కదా అని చెప్పేసి మనం రైతులకి చెప్పడం ఏంటి అంటే, ఏదైతే పొగాకు బోర్డు నిర్దేశించిన ఏరియా ఉందో, ఎంత క్వాంటిటీ అనేది మనము రైతులకు చెప్తున్నామో ఆ క్వాంటిటీకి మించి సాగు చేయొద్దని చెప్తున్నాము. ఎందుకంటే మనకి ప్రపంచంలో పొగాకు డిమాండ్ అనేది మోర్ ఆర్ లెస్ సేమ్గా ఉంటుందండి, పెద్దగా పెరగడం లేదు. సో కాబట్టి మనం ఎక్కువ ఏరియాకి మనం ప్లాంటేషన్స్ కనుక వెళ్తే అది రేపు పొద్దున ప్రైజెస్ ఎలా వస్తే ఆ అనిశ్చితి ఉంటుంది. కాబట్టి మనం అందరం జాగ్రత్త తీసుకొని ఏ పరిమితుల్లో అయితే మనం పొగాకు వేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయిస్తుందో ఆ పరిమితిలోనే వేయమని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందండి. డ్రిప్ ఇరిగేషన్ ని అది చూస్తామండి, అది ఎలా పాసిబిలిటీ ఉంది, ఏం కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి డిపార్ట్మెంట్ ఒకసారి డిస్కస్ చేస్తాము. లాస్ట్ టైం కూడా మనకి ఇలాగే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఒకటి ఉండిందండి. అందులో టొబాకో లేకపోతే అది టొబాకో ఇంక్లూడ్ చేయడం కూడా జరిగింది. సో అలా ఇందులో ఏమైనా పాసిబిలిటీ ఉందో మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇక్కడ గ్రోవర్స్ లాంచ్ కావాలని చెప్పేసి అన్నారు. సో అది ఒకసారి చూస్తామండి. తర్వాత స్టాఫ్ అయితే మాకు ఇప్పుడు రిక్రూట్మెంట్ మేము మొదలెడతాము. ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది మనకు మినిస్ట్రీ నుంచి. తొందరలోనే మనం రిక్రూట్మెంట్స్ మొదలు పెడతాము. కాబట్టి మనకు సఫిషియెంట్ స్టాఫ్ వస్తారు. రైతులకు ఇచ్చే సూచన ఒకటి మంచి ప్రాక్టీసెస్, మనకి నిరకావాలి చెప్పిన టెక్నికల్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా ప్రాక్టీసెస్ చేయండి. అండ్ దయచేసి ఎక్కువ ఏరియా వేయకూడదు. ఏరియా మాత్రం అస్సలు ఇంక్రీజ్ చేయకండి. పండిస్తే మనకి కష్టాలు, ఎందుకంటే రేట్ ఎలా వస్తుందో తెలియదు. మళ్ళీ ఎక్సెస్ ప్రొడక్షన్ కి పర్మిషన్స్ ఇవన్నీ ఎందుకండి. మనం మంచి క్వాలిటీ తక్కువ క్వాంటిటీ పండిస్తే మంచి ధర వస్తుంది. ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలు ఏమేమి ఉన్నాయి, ఎలా చేయాలని చెప్పి దాని గురించి వాళ్ళ సదస్సు వచ్చింది. ఎంతమంది ఇంట్రెస్ట్ వస్తారు దాన్ని బట్టి ఒకవేళ ప్రొవిజన్స్ చేయాలంటే టొబాకో బోర్డు చూస్తాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ మన టొబాకో బోర్డులో మొదటిసారిగా మొదలు పెట్టాము. అంటే మనకి ఏపీ స్టేట్ గవర్నమెంట్ నుంచి జరుగుతూ ఉంది. సో మనం వాళ్ళతో కొలాబరేట్ అయ్యి టొబాకో బోర్డు టొబాకో గ్రో చేసే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి
పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మొదలు పెడదామని ఆలోచన జరిగింది. అది మన ఇక్కడ జంగారెడ్డిగూడెంలోనే మొదలైంది. ఫస్ట్గా సర్వే ట్రైనింగ్స్తోనే మొదలు పెట్టాము. పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడానికి బోర్డు వీఆర్ టేకింగ్ నెసరీ స్టెప్స్. కూటమి ప్రభుత్వం నిర్వహించే మెగా డిఎస్సి రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో రాష్ట్ర సెట్టిబెలజు కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్ కరుటూరి రమాదేవితో కలిసి కిషోర్ మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే డిఎస్సి నిర్వహించి అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. అదేవిధంగా పేదలకు మేలు చేకూర్చే విధంగా జీఎస్టీలో సవరణలు తీసుకువచ్చారని అన్నారు. ఈ సందర్భంగా డబుల్ ఇంజన్ సర్కార్గా ఉన్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ సమావేశంలో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, బొబ్బర రాజుపాల్, పాతూరి అంబేద్కర్, షేక్ ముస్తఫా, మానికాల నాగేశ్వరరావు, కోనేటి చంటి, గేడ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ద్వారా మెగా డిఎస్సి ఉద్యోగం పొందిన టీచర్లకి ఇవాళ దాదాపు 15,900 చిల్లర మందికి ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నారండి. దీని గురించి మేము ఇవాళ ఈ కూటమి ప్రభుత్వానికి చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అట్లాగే దాదాపు 31 సంవత్సరాల నుంచి 1994 నుంచి 2025 వరకు కూడా జరిగిన ఈ పరిపాలనా కాలంలో 14 సార్లు మెగా డిఎస్సిని తీసి చంద్రబాబు నాయుడు గారు తీశారండి. ఎప్పుడు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ లో తీశారండి. దాదాపు 191,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారండి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తీసిన డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు లేకుండా చాలా జెన్యూనిటీగా క్రమబద్ధీకరణలో తీసి అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన కూటమి ప్రభుత్వం వచ్చిన 150 రోజుల్లో అన్నట్ల ప్రకారం ఈ 16,000 మందికి 16,327 మంది అప్లై చేసుకుంటే దాంట్లో 15,900 మందికి ఉద్యోగాలు ఇచ్చారండి. ఇంత త్వరితగతిన జరగడం చాలా ఇదండి. ఇప్పటివరకు జరగలేదని ఈ విశేషంగా చెప్పుకోవాల్సిన విశేషం అండి. ఈ 15,944 మందిలో 7,955 మంది మహిళలండి. మిగతా 7,000 చిల్లరే పురుషులకండి. చెరు సమానంగా వచ్చినాయండి ఉద్యోగాలు కూడా చెరు సమానంగా వచ్చినాయి. ఇది కూడా మనం విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం అండి. ఇది ఇట్లా డిఎస్సి తీసినందుకు మేము కూటమి ప్రభుత్వానికి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అట్లాగే జిఎస్టీ ద్వారా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ప్రతి కుటుంబానికి ఒక 15,000 రూపాయల వరకు లబ్ధి జరిగిందండి. ఇది కూడా చాలా శుభ పరిణామంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున ఏదైతే ప్రజారంజక పరిపాలన ఎన్డీఏ కూటమి ద్వారా అందిస్తున్నామో దాని ద్వారా వచ్చే సుపరిపాలన అంటే ఈ రోజున మెగా డిఎస్సి ద్వారా దాదాపుగా 15,500 మందిని నియమించడం, అలాగే జిఎస్టీని తగ్గించడం ద్వారా డబుల్ ఇంజిన్ సర్కారు అంటే ఈ తగ్గించడంలో కేంద్రం రాష్ట్రం రెండు కూడా నష్టపోతాయి ఆర్థికంగా. కానీ ప్రజా సంక్షేమం దృష్ట్యా ముఖ్యమైన బలహీన వర్గాల వారికి ఉపయోగపడేది ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీ మీద జీరో ట్యాక్స్ వేయడం అనేది హర్షిస్తున్నాం. అలాగే మెడిసిన్స్ మీద కూడా మొత్తం ట్యాక్స్ అనేది తీసేయడం అనేది పేద ప్రజలకు ఉపయోగం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఇది సాధ్యమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నిజంగా చాలా ఆనందదాయకమైన రోజు. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు టీచర్ ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి జాబ్ లేక గత 5 సంవత్సరాలుగా కోచింగ్ సెంటర్లు ఫీజులు కట్టలేక మగ్గిపోతూ కోచింగ్ తీసుకుంటున్న చాలా మందికి ఈ రోజు జాబ్స్ రావడం అనేది నిజంగా చాలా ఆనందదాయకమైన రోజు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జాబ్స్ ఇచ్చారో అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నారా లోకేష్ గారి మీద ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా కూడా ఆయన బెనకకుండా ఈ జాబ్ సెలెక్షన్స్ చేయటంలో కానీ ఆయన ఈరోజు అందరినీ ఒక చోట చేర్చి అందరికీ పత్రాలు ఇవ్వడంలో కానీ ఆయన నిజంగా ప్రశంసనీయమైన విషయం. ఇది డిఎస్సి పోస్టుల ద్వారా కానివ్వండి, అలాగే జిఎస్టీ ద్వారా ప్రజలకి ఇంత మంచి సహకారాలు చేసినటువంటి కుటుంబ ప్రభుత్వానికి మా జంగారెడ్డిగూడెం తరపున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ సూచించారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాయి బాలాజీ టౌన్షిప్లో ఉన్న పార్క్లో గురువారం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఉత్సవ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన శ్రమదాన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, తెలగాపు జ్యోతి, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు బత్తిన చిన్న, షేక్ ముస్తఫా, గుమ్మడి ప్రసాద్, బొబ్బర రాజుపాల్, చిట్రోజు తాతాజీ, కంప రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు వివిధ ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. వాటిలో భాగంగానే హరిత ఆంధ్రప్రదేశ్ మా జంగారెడ్డిగూడెం పిహెచ్ వర్కర్స్కి అందరికీ మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఈరోజు 25వ తారీఖు శ్రమదానం కార్యక్రమం చేశారు. ఇది మెయిన్ ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 1 గంట కేటాయించి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మన పరిసరాలతో పాటు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. మనం ఆరోగ్యంగా ఉన్నామనుకో మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించారు. ఇది ప్రజలు, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి ఈ శ్రమదాన కార్యక్రమం నిర్వహించడం. ఈరోజు సాయి బాలాజీ పార్క్ నందు ఉదయం 8:30 నుంచి 9:30 వరకు ఈ ప్రోగ్రాం నిర్వహించాము. దీంట్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, అక్కడ ఉన్న ప్రజలు పాల్గొన్నారు. ఆ పార్కు ఇప్పుడు డెవలప్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే అక్కడ ఏదైతే చెత్త అంతా ఉందో అదంతా తొలగించి నీట్గా చేయడానికి ఈరోజు ఆ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు నుంచి అక్టోబర్ 2కు వివిధ రూపాల్లో స్వచ్ఛతా సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ భాగస్వాములు కావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓజీ ఎవరి నోట విన్నా ఇదే మాట, ఏ థియేటర్లో చూసినా ఇదే సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఓజీ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నటుడి చిత్రం అంచనాలకు మించి ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని లక్ష్మీ, సౌభాగ్య, పద్మ, సిఎన్ఆర్, స్క్రీన్ 1, స్క్రీన్ 2 థియేటర్లలో బుధవారం రాత్రి ఓజీ చిత్రం ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి పలువురు ప్రముఖులు వీక్షించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అభిమానులైతే పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. బాణసంచ కాలుస్తూ, పాలాభిషేకాలు చేస్తూ, కేక్లు కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మమతా ఆసుపత్రి సహకారంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించిన రక్తదాన శిబిరంలో దాతలకు లక్కీ డ్రా నిర్వహించి ప్రీమియర్ షో టికెట్లను అందజేశారు. శాస్త్రవేత్తలు లేకపోతే ఆహారం కోసం యుద్ధాలు జరిగేవని, కావున శాస్త్రవేత్తలను గౌరవిస్తూ వారి సలహాలు, సూచనలు పాటిస్తూ వ్యవసాయం చేయాలని వర్జీనియా పొగాకు రైతు సంఘం నాయకులు కరాటం రెడ్డి
పొగాకు బోర్డు, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు ఈ సదస్సు ద్వారా రైతులకు పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో కరాటం రెడ్డిబాబు మాట్లాడుతూ సమాజంలో శాస్త్రవేత్త యొక్క పాత్ర ఎంతో కీలకమైందన్నారు. పంట దిగుబడి పెరుగుతుందంటే అది శాస్త్రవేత్తల యొక్క కృషి ఫలితమేనన్నారు. కావున శాస్త్రవేత్తల సూచనల మేరకు వర్జీనియా పొగాకు పంటతో పాటు ప్రత్యామ్నాయ పంటలను కూడా సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ బుచ్చిబాబు, ఏరువాక జిల్లా కోఆర్డినేటర్ ఫణికుమార్, వ్యవసాయ శాఖ పవన్ కుమార్, ఉద్యానవన శాఖ అధికారి ధీరజ, వేలం కేంద్ర అధికారులు శ్రీహరి, సురేంద్ర, రైతు నాయకులు పరిమి రాంబాబు, ఘంటసాల గాంధీ, అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సైన్సిస్టు ఎంత కష్టపడితే ఈవేళ 15-16 గంటలు పొగాకు పండించడానికి సిటీఆర్ రోడ్డు ఎలా తీసుకొచ్చారు అనేది మనం అర్థం చేసుకోవాలి. నాకు తెలిసినప్పుడు ఉరి 10 బాగా పండేది, ఈవేళ దాడవలో 70 బాగా పండేది. ఎలా ఉంటుంది? 3 గంటలు పండేది మిర్చి, ఈవేళ 15-16, కొంచెం 30. ఇవన్నీ ఇలాంటి శాస్త్రవేత్తల వల్లే మనం ఏడు లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోయినా పంపవచ్చు, ఎవరు లేకపోయినా పంపవచ్చు. ఈ సీజన్ మీరు చూస్తున్న ఏడు లేకపోతే భోజనానికి చెప్పాలంటే పరిస్థితి మనకి వస్తుంది. ఆడకి గౌరవించి అక్కడ మాట్లాడేప్పుడు మనం అందంగా ఏదైనా ఒక క్వశ్చన్ ఉంటే అడగండి, దానికి సామాన్యం చెప్తారు. నేను అవసరం మొదలెట్టినప్పుడు ఒక ఇద్దరు మళ్ళీ 6 గంటలు నేను బాగా చేశాను. అదే 16 ఎంత లాభం చేస్తున్నాం మనం. ఇప్పుడు ఉన్న పంటలో మనం పొగాకుతో పోసుకోవడానికి కష్టం, అది అందరికీ తీసుకునే విషయమే. కానీ కొంత సెక్యూరిటీగా నీకు 10 ఎకరాలు ఉందంటే సెక్యూరిటీ కోసం ఒక 2 ఎకరాలు ఏదో పంట చేసుకుంటే ప్రభుత్వం ఇందులో నష్టపోయినా అందులో కావాలి మళ్ళీ ఒక మార్కెట్. మహిళల ఆరోగ్య సంరక్షణ కొరకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సూచించారు. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాళ్లెం గ్రామంలో గురువారం మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని గ్రామ ఉప సర్పంచ్ ఆకుల రాకేష్ ప్రారంభించారు. తొలుత అంగన్వాడీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం మహిళలకు చేస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ప్రతి మహిళ వారి వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్కవరం పిహెచ్సి వైద్యాధికారిణి డాక్టర్ సౌజన్య, కూటమి పార్టీల నాయకులు తారిపిరెడ్డి రామకృష్ణ, పోకల సీతారాముడు, ఆకుల సురేష్, ఆకుల మణికంఠ, గొల్లమందల కేదారేశ్వరరావు, గుడుపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆరల్ క్యాన్సర్ ఇవన్నీ ఎక్కువగా రావడం వల్ల వీటికి సంబంధించిన టెస్టులు, అలాగే రోజువారీ లాగా బీపీ, షుగర్, రక్తహీనతకి సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించడం జరుగుతుందండి. పరీక్షలు చేసి ఎవరికైనా ఇంకా ఫర్దర్ గా ఏమైనా టెస్టులు ట్రీట్మెంట్ చేయించాలంటే వాళ్ళని పై హాస్పిటల్కి మేమే రిఫరల్ చేసి పంపిస్తాము. తర్వాత పరీక్షలందరూ ఇక్కడే ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అంగన్వాడీ వాళ్ళ ద్వారా న్యూట్రిషన్ స్టాల్ కూడా పెట్టించామండి. ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి అనే అవగాహన కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నామండి. సో ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇలాగే ప్రతి గ్రామంలో జరిగే కార్యక్రమానికి ప్రతి మహిళ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. స్వస్థ నారీ స్వస్తి పరివార్లో భాగంగా పట్టణపాలెంలో ఇవాళ పోషకాహార మహోత్సవాలు జరగడం జరిగిందండి. అందులో భాగంగా మా అంగన్వాడీ తరపు నుంచి మేము కొన్ని ఫుడ్ ఐటమ్స్ తయారు చేయడం జరిగింది. 7 to 36 months పిల్లలకి
బాలామృతంలో అనేక రకాలు వాళ్ళకి ఇష్టపూర్వకంగా వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా చేసుకోవచ్చు. అలాగే గర్భిణీ బాలింతలకు కూడా బాల సంజీవని కిట్టు, కొబ్బ భీమ ఆయిల్ ఇవి ఇవ్వడం జరుగుతుంది. సుపోషిత్ భారత్, సాక్ష్యం భారత్ పోషణ మహాలో భాగంగా మేము ప్రతి సంవత్సరం పోషణ మాసోత్సవాలు చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 17 వరకు ఈ పోషణ మాసోత్సవాలు జరపబడతాయండి. దీంట్లో మా అంగన్వాడీకి సంబంధించిన పౌష్టికాహారం ఇచ్చేది తక్కువ ఖర్చుతో ఎక్కువ విలువలు కలిగిన పోషకాహార తృణధాన్యములు, మిల్లెట్స్ కదండి. ఇప్పుడు అంతా వచ్చేసి మిల్లెట్స్ కదా, మేము ఇచ్చే ఆహారమే. ఏంటంటే 6 నెలల నుండి 3 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చే ఫుడ్, తర్వాత గర్భవతులకి బాలింతలకి ఇచ్చేది రాగిపిండి, అటుకులు, బెల్లం, ఇవన్నిటితో ఇక్కడ ఐటమ్స్ చేసామండి. ఇంకా ఏంటంటే తక్కువ ఖర్చుతో కూడిన ఎక్కువ పోషక విలువలు కలిగిన వాటితో ఉన్నాయండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాల పరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపేప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామెర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చే విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. సొంత ఇల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ రవికిరణ్ నీల, ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ, MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ దృష్టికి గురునాథరావు తీసుకెళ్లారు.
ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే తైలం బాలరాజు ఉన్నారు. పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం జంగారెడ్డిగూడెం మండలంలోని పుట్లగట్లగూడెం గ్రామంలో బీజేపీ రూరల్ మండలం జిల్లా కార్యవర్గ సభ్యులు పారెపల్లి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు విజ్జు గంగా భవానీ, వేమూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీన్ దయాళ్ జీవిత చరిత్ర గురించి, ఆయన ఆశయాల గురించి తెలియజేశారు. అనంతరం గురువాయిగూడెం గ్రామంలో ఉన్న స్వయంభూ శ్రీ 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 నీలాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి బ్రహ్మాజీరావు, గణపవరపు రామచంద్రరావు, కృష్ణకుమారి, చాటపర్తి పోసిబాబు, సుబ్బరామ శర్మ, తోట రామకృష్ణ, డాక్టర్ నారాయణమూర్తి, రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ వృద్ధుల వారోత్సవాల సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుకునూరి రామచంద్రరావు ప్రారంభించిన ఈ పోటీలలో వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ అంతర్జాతీయ వృద్ధుల వారోత్సవాల్లో భాగంగా క్యారమ్స్, చదరంగం, 200 మీటర్లు, 400 మీటర్ల నడక పోటీలను నిర్వహించామన్నారు. ఈ పోటీలలో వృద్ధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని, విజేతలకు బహుమతులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె కోటేశ్వరరావు, కె బాలకృష్ణ, కెఎస్ నారాయణ, కె ఆంజనేయ శర్మ, ఎస్ మహుద్దీన్, ఎస్ రాధాకృష్ణ, పివి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 4వ రోజైన గురువారం అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరపడంతో పాటు భక్తులతో సామూహిక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు దేవాలయాల్లో జరుగుతున్న దసరా మహోత్సవాలను ఇప్పుడు చూద్దాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణాన్ని మధ్యస్థంగా వేంచేసినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈరోజు 4వ రోజుగా అమ్మవారు కాత్యాయనీదేవిగా అమ్మవారు దర్శనమిచ్చే తెల్లవారుజాము నుండి కూడా విశేష పూజా కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్తి చేసుకుని, సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని, అలాగే ఈరోజు అమ్మవారికి సాయంత్రం దీపాలంకరణ సేవ, ఊంజులలో అమ్మవారిని వేంచేపజేసి దీపాలతోటి దేదీప్యమానంగా ఊంజలి సేవా కార్యక్రమం జరుపుకొని అమ్మ యొక్క దివ్యానుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా వేలాది మంది కూడా పాల్గొని, రేపు శుక్రవారం శ్రీ గంగానమ్మ అమ్మవారు మహాలక్ష్మీదేవిగా దర్శనమవబోతున్నారు.
మహాలక్ష్మి స్వరూపంలో ఉన్న గంగానమ్మ వారికి ప్రత్యేకమైనటువంటి అలంకారంలో స్వర్ణ రజత మయమైనటువంటి దివ్య శోభితమైనటువంటి ప్రత్యేక అలంకార కార్యక్రమం రేపు కార్యక్రమాల్లో అమ్మవారు ధన కనక వస్తు వాహనాలతోటి శ్రీ గంగానమ్మ అమ్మవారు మహాలక్ష్మీదేవిగా శోభిల్లుతో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. తెల్లవారుజామున అవతార పూజ పరిపూర్తి చేసుకుని రేపు ఉదయం 8 గంటలకి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 7 గంటలకి శ్రీచక్రార్చన కార్యక్రమం ఉన్నది. ఈ శ్రీచక్ర పూజలో పాల్గొనేటువంటి మహిళలు ముందుగానే ఆలయం వద్ద కౌంటర్ వద్ద టిక్కెట్ తీసుకోవాలి. అమ్మవారికి శ్రీచక్రానికి విశేషంగా కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. కావున రేపు శుక్రవారం 7 గంటలకు సాయంత్రం 7 గంటలకి శ్రీచక్రార్చనకి నిర్వహించడం జరుగుతోంది కుంకుమార్చన. కావున భక్తులందరూ కూడా ఈ టిక్కెట్ తీసుకోదలిచిన వారందరూ కూడా కౌంటర్లో సంప్రదించి కమిటీ వారిని సంప్రదించి టిక్కెట్ని మీరు పొంది పూజా కార్యక్రమానికి సామాగ్రి యావత్తు కూడా కమిటీ వారు అందజేస్తారు. ఆ టిక్కెట్ తీసుకున్నట్లయితే శుక్రవారం సాయంత్రం చేసేటువంటి పూజా కార్యక్రమానికి మీ సామాగ్రి అంతా కూడా కమిటీ వారు అందజేస్తారు. ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం శ్రీ వాసవి కన్యకాపురం ఆలయంలో దసరా మహోత్సవంలో భాగంగా ఈరోజు వాసవి అమ్మవారు 4వ రోజుగా కాత్యాయని దేవుల అలంకారంలో దర్శనమిస్తున్నారు. అలాగే రేపు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తూ తరువాత 1,00,000 పుష్పార్చన కూడా జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు ఆలయంలోకి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకోవాల్సిన కోరుతున్నాం. అలాగే ఈరోజు పూజలో కూర్చున్న దంపతులు వందన వెంకట నరసయ్య నాగమణి దంపతులు కూర్చున్నారు. అమ్మవారికి చీర సమర్పించిన వారు శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ వారు. అలాగే ఈరోజు ప్రసాదం శ్రీ శ్రీనివాస షాపింగ్ వారు సమర్పించారు. కాబట్టి వారికి ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో కొలువై ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో శరన్నవరాత్రుల్లో భాగంగా ఆలయ నిర్మాణకర్త గౌరిశెట్టి మురళీకృష్ణ పద్మనాభ కుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ, అదేవిధంగా ఉత్సవ కమిటీ, ప్రధానంగా భక్తులు అందరూ కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో ఈరోజు 4వ రోజు గురువారం అమ్మవారు అన్నపూర్ణాదేవికి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో మనందరికీ తెలుసు సకల ప్రాణికోటికి ఆహారాన్ని అందించేటువంటి అన్నపూర్ణగా ముత్యాలమ్మ తల్లి దర్శనమిస్తున్నటువంటి అపూర్వమైన సన్నివేశం. ప్రధానంగా ఈరోజు అమ్మవారికి బియ్యంతో అభిషేకం భక్తులందరూ కూడా సామూహికంగా వాళ్లే చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా గౌరిశెట్టి మురళీకృష్ణ నేతృత్వంలోని ఆలయ కమిటీ అందించింది. అవకాశాన్ని భక్తులంతా కూడా వినియోగించుకుని అమ్మవారికి స్వయంగా బియ్యాన్ని అభిషేకం చేసుకుని తరించారు. రేపు 5వ రోజు మన శుక్రవారం వచ్చింది. అదేవిధంగా మహాలక్ష్మి అవతారం శుక్రవారం నాడు మహాలక్ష్మి రూపంలో ముత్యాలమ్మ తల్లి దర్శనం ఇవ్వబోతా ఉన్నారు. ఎర్ర కలువులతోటి ప్రత్యేకమైనటువంటి అర్చన కార్యక్రమం, అదేవిధంగా కుంకుమార్చన రేపు ఉంటాయి. పైగా ఈ రోజున అన్నపూర్ణ దర్శనంలో భాగంగా 108 విశేషమైనటువంటి
పదార్థాలని అమ్మవారికి నివేదనగా కూడా సమర్పించడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జంగారెడ్డిగూడెం పట్టణంలో కుబేర స్థానం అనేటువంటి ఉత్తర స్థానంలో వెంచేసినటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో వైభవంగా నిర్వహించుకున్నాం అమ్మ విగ్రహంతో. మరి ఈరోజు విశేషంగా కాత్యాయని అమ్మవారి అలంకరణ. కాత్యాయని అమ్మ అంటేనే సుమంగళి వ్రతాలు చేస్తూ ఉంటారు. కాత్యాయని పేరు చెప్పి అంటే అమ్మవారు పంచమాంగళ్యాలను ఉంటాయి స్త్రీమూర్తికి. పసుపు, కుంకుమ, మాంగళ్యం, గాజులు, మెట్టెలు, వీటన్నిటికీ మంగళ ద్రవ్యాలని పేరు. ఆ మంగళ ద్రవ్యాలకి అధిష్టాన దేవత ఎవరు అంటే కాత్యాయని మాత. అటువంటి కాత్యాయని మాతని కనుక ఒక్కసారి అర్చిస్తే స్త్రీలకి సౌభాగ్యం కలకాలం ఉంటుంది అనేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అధికారుల సూచనలు పాటిస్తూ పరిమితిలోపు మాత్రమే పంటను సాగు చేయాలి. రైతులకు వర్జీనియా పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ సూచన. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ వెల్లడి. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఉత్సవ్ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ సూచన. ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం. థియేటర్ల వద్ద సంబరాలు జరుపుకుంటున్న అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.